భూమి మీద ఆవిరి ఆకాశంలోకెళ్ళి తయారయ్యేటటువంటి మేఘాలు కొన్ని మేఘాలన్నీ కలిసి ఒక చోటకి చేరితే అల్పపీడనం అవుతుంది. దీనికి గాలి తోడే ఉధృతమై మరికొన్ని మేఘాల సమూహంతో కలిస్తే అల్పపీడనం అవుతుంది. ఈ అల్పపీడనం ముదిరితే వాయుగుండం అవుతుంది. ఈ వాయుగుండం ముదిరితే తీవ్ర వాయుగుండం అవుతుంది. తీవ్ర వాయుగుండం ముదిరితే తుఫాన్ అవుతుంది. అది తీరం తుఫాన్‌గా దాటొచ్చు, లేదా పెను తుఫాన్‌గాను దాటొచ్చు. మొన్ననే మోందా తుఫాన్ ఎఫెక్ట్ చూసాం. ఇప్పుడైతే 2 రోజుల్లో తుఫాను ఏర్పడే అవకాశం ఉందంట. ఎందుకంటే బంగాళాఖాతంలో 2 అల్పపీడనాలు ఏర్పడడం వల్ల. 29 తర్వాత అయితే భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందంటే కొమరిన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో నైరుతి బంగాళాఖాతంలో కొమరిన్ శ్రీలంక పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నది ఐఎండీ చెప్తోంది. దీని ఇంపాక్ట్ మంగళ బుధల వారాల్లో కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడవచ్చు. 29న రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలో భారీ వర్షాలు, 30న బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.